హలో పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు 9th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి సెమిస్టర్ 2లో ఈరోజు ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ టోటల్గా మనకు 7th చాప్టర్ అవుతుంది. ట్రయాంగిల్స్ అనేటటువంటి చాప్టర్ను డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ది చాప్టర్ 7 ఇన్ మ్యాథమెటిక్స్ 9th క్లాస్. ఫస్ట్ మరి ఈ ట్రయాంగిల్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ సమ్స్ మనం బాగా చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ సమ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇందులో ట్రయాంగిల్కి సంబంధించినటువంటి కొన్ని కాంగ్రుయెన్సీ రూల్స్ని మనము బాగా నేర్చుకోవాలి. ఆ రూల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లేటర్ ఆన్ వీడియోస్లో ఎక్సర్సైజ్ 7.1, 7.2 అండ్ 7.3ని డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. See here first in triangles, congruency of triangles. Congruency అంటే ఐడెంటికల్ అని అర్థం అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అని అర్థం. ఐడెంటికల్ లైక్ ఏవైనా 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ చూసామనుకోండి. పాస్పోర్ట్ సైజ్ అంటే సేమ్ సైజ్ ఉండేటటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చూసామనుకోండి. దే ఆర్ వెరీ మచ్ ఐడెంటికల్. దెన్ వీ కాల్ దెమ్ దే ఆర్ కాంగరెంట్ టు ఈచ్ అదర్. కాంగరెంట్ తెలుగులో మనము సర్వము సమానము అంటే ప్రతిదీ సమానము అనే అర్థం అనమాట. లేదంటే ఏదైనా ఒక స్క్వేర్ అనుకోండి, స్క్వేర్ ఆఫ్ సేమ్ లెంత్ 2 సెంటీమీటర్స్ సైడ్ లెంత్ ఉందనుకోండి, దే ఆర్ వెరీ మచ్ ఐడెంటికల్ ఆర్ కాంకరెన్స్ టు ఈచ్ అదర్. మరి ఈ కాంగరెన్స్ కాన్సెప్ట్ని మనము ట్రయాంగిల్స్లో ఎవ్రీ ట్రయాంగిల్ ప్రతి ట్రయాంగిల్ కూడా కాంగరెన్స్ కావు అనమాట. ఏవి అవుతాయి, దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏమనేది మనము తెలుసుకుందాం. హియర్ వీ హ్యావింగ్ 2 different triangles. In which what you can see B and angle E. ఈ సేమ్ సైన్ ఉందంటే అవి రెండు కూడా ఈక్వల్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో దీస్ టూ ఆర్ ఈక్వల్. యాంగిల్ B is equals to angle E and angle C is equals to angle F and angle A is equals to angle D. Here angle A is equals to angle D and angle B is equal to angle E and angle C is equals to angle F. All the 3 angles corresponding angles అంటారన్నమాట. Bకి కరస్పాండెంట్గా E, C correspondent angle is F and A corresponding angle is D. ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ 2 ట్రయాంగిల్స్లో ఈక్వల్ అయినంత మాత్రాన అవి కాంగరెంట్ కావాల్సిన అవసరం లేదు. కాంగరెంట్ కాకపోవచ్చు, బట్ వాటి యొక్క సైడ్స్ గిన సేమ్ అయితే, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ అయితే, హియర్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎఫ్ అండ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు డిఈ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్. ఇక్కడ ఒక టాలీ మార్కు, ఇక్కడ 2 టాలీ మార్క్స్, ఇక్కడ 3 టాలీ మార్క్స్ ఉన్నాయన్నమాట. అంటే అవి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అని అర్థం అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ చూడండి, ద సైడ్స్, సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ సైడ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇట్ ఈజ్ ఈక్వల్ టు డిఈ and the side AC is equal to what? It is equal to DF. Then we can say ABC is very much congruent. కాంగరెంట్కు సైన్ ఇలా ఈక్వల్ రాసి దీనిపైన మనము ఈ విధమైనటువంటి సైన్ గుర్తు పెడతాం. ఇది సిమిలర్ గుర్తు ఇది. సో ఈ సైన్ టోటల్గా మనము we say this is congruent. Congruent triangles. ABC is congruent to triangle DEF అని చదువుతాం అనమాట. ఇందులో కరస్పాండింగ్ పార్ట్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ డి, బి కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ ఈ, సి కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ ఎఫ్. ఏ ఈజ్ కరస్పాండెంట్ టు డి అండ్ బి ఈజ్ కరస్పాండెంట్ టు ఈ అండ్ సి ఈజ్ కరస్పాండెంట్ టు ఎఫ్. ఈ విధంగా మనము ఆర్డర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనము ఏం రాయవచ్చు అంటే దేర్ఫోర్ ఏబిసి ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని రాయడం
జరుగుతుందన్నమాట. సి మరి ఈ పార్ట్స్ వీటిని మనం ఏంటంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. సి కరస్పాండింగ్ సిపి సిటి అంటే ఏ కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ డి, బి కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ ఈ, సి కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ ఎఫ్. సి ఇన్ కాంగరెంట్ ట్రయాంగిల్స్ the corresponding parts are equal and are written as CPCT. See, CPCT stands for corresponding part of congruent triangle. Not only vertices చూడండి, ఏబి సైడ్ చూసామనుకోండి, ఏబి ఈజ్ కరస్పాండెంట్ టు డిఈ. సి ఇక్కడ కూడా సరిపోయించండి, ఏబి ఈజ్ కరస్పాండెంట్ టు డిఈ. అండ్ బీసీ ఈజ్ కరస్పాండెంట్ టు ఈఎఫ్, బీసీ ఈజ్ కరస్పాండెంట్ టు ఈఎఫ్. అండ్ సి ఏసీ కరస్పాండెంట్ టు ఇది కూడా సేమ్ డైరెక్షన్లో తీసుకుంటాం, డిఎఫ్. సో ఈ విధంగా టూ ట్రయాంగిల్స్ మనము దే ఆర్ కాంగరెంట్ టు ఈచ్ అదర్ అని మనము ఈ విధంగా రాస్తాం. మరి ఇలా ప్రతిసారి 3 సైడ్స్ సేమ్ కావచ్చు, ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇందాక డిస్కస్ చేసినట్టుగా వాటి యొక్క సైడ్స్ను బేస్ చేసుకొని చూడండి, దీన్ని ఎస్ ట్రిపుల్ ఎస్ రూల్ అంటాం అనమాట, ట్రిపుల్ ఎస్ క్రైటీరియా అంటాం. ట్రిపుల్ ఎస్ క్రైటీరియా ఫర్ కాంగరెన్సీ. అండర్ ద కేటగిరీ ఆఫ్ criteria for congruency of triangles, the first criteria is triple S criteria for congruency. See what it states. See, if three sides of one triangle are equal to the three sides of another triangle, then the two triangles are congruent. See, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా, see, three sides of one triangle are equal to the three sides of another triangle, then the two triangles are congruent to each other. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides, సెకండ్ ట్రయాంగిల్ యొక్క 3 sides రెండు కూడా సేమ్ అయితే ఈక్వల్ అయినప్పుడు దెన్ వీ కెన్ సే దే ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్, ఆర్ కాంగరెంట్ టు ఈచ్ అదర్. సి ఇన్ దిస్ కేస్ ఒకవేళ ఇది జరిగితే, ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్, then their corresponding angles must also be exactly same. వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా అవి ఈక్వల్ కావడం జరుగుతుంది. నౌ లెట్స్ కన్సిడర్ అనదర్ క్రైటీరియా, దట్ ఈస్ ఎస్ఏఎస్ క్రైటీరియా ఫర్ కాంగరెన్సీ. సి ఇక్కడ కాంగరెన్సీ చూద్దాం, రూల్ చూద్దాం. సి టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగరెంట్ if two sides and the included angle అంటే ఏమో చెప్తాను, of one triangle are equal to the corresponding sides and the included angle of the other triangle. See, two triangles ఎప్పుడు కాంగరెంట్ అవుతాయి అంటే, సి ఇంకొక రూల్, ఏ రూలు, ఎస్ఏఎస్ రూల్ ప్రకారం ఎప్పుడు కాంగరెంట్ అవుతాయంటే, లెట్ us consider a triangle here. See, this is a triangle and this is another triangle. In both the triangle, see, if two sides, let this one and this one, if two sides and the included angle, ఈ టూ సైడ్స్తో ఇంక్లూడ్ అయినటువంటి ఈ యాంగిల్, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సేమ్ కరస్పాండింగ్ సైడ్స్. ఇప్పుడు చూడండి, ఈ సైడ్కు ఫర్ లెట్ దిస్ బి PQR and this is DEF. ఈ PQకు కరస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది, దిస్ వన్ DE అవుతుంది అనమాట. అలాగే PRకు కరస్పాండింగ్ పార్ట్ దిస్ వన్ అండ్ కరస్పాండింగ్ ఇంక్లూడెడ్ యాంగిల్ దిస్ వన్. సో ఈ విధంగా ఈక్వల్ అయినప్పుడు, సి టూ ట్రయాంగిల్స్ ఆఫ్ ఆర్ కాంకరెంట్ ఇఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ of one triangle are equal to the corresponding sides. See, PQ corresponding side DE, PR corresponding side is DF, corresponding sides and included angle of the other triangle, then we can say both are congruent to each other. ఈ రూల్ని మనం ఏమంటే, ఇది సైడు, ఇది యాంగిల్, ఇది సైడు యాంగిల్ సైడ్. దిస్ congruency rule is, or criteria is SAS, side angle side congruency rule of triangles అంటాం అనమాట.
Now let's consider one more criteria for congruency. So that is ASA. ASA criteria for congruency. See criteria చూద్దాం మొదటగా. Two triangles are congruent. Two triangles are what? They are congruent. ఎప్పుడు if two angles and the included side, two angles and included side of one triangle are equal to the corresponding two angles and the included side of the other triangle. Let's see here. See here two angles. See 60 degrees, ఇది కూడా 60 degrees. And this is 45 degrees and this is also 45 degrees. See two angles ఈక్వల్ అయినాయి అండ్ ఈ టూ యాంగిల్స్ సేమ్ సైడ్ పైన ఫామ్ అయినాయి చూడండి. సో ఈ సైడ్ని మనం ఏమంటే ఇన్క్లూడెడ్ సైడ్ అంటాం. రెండింటికి కామన్గా ఉన్నటువంటి సైడ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్క్లూడెడ్ సైడ్ అవుతారంట. సి ఇంక్లూడెడ్ సైడ్ 4 centimeters 4 centimeters. సో ఈక్వల్గా ఉంది. సి వాట్ యూ అబ్జర్వ్ హియర్ ఇన్ టూ ట్రయాంగిల్స్, ఇఫ్ టూ యాంగిల్స్ అండ్ ఇన్క్లూడెడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్, ఈ ఒక ట్రయాంగిల్కి సంబంధించి లెట్ దిస్ బి x, y, z and this is a, b, c. see వీటి యొక్క దీని యొక్క two angles and an included angle of this triangle are equal to the corresponding angles. See 60 corresponding ikkada, y corresponding b, z corresponding c, corresponding angles at the same time వీటి included side ఈక్వల్ గా ఉంది కాబట్టి then we can say both are congruent to each other. See rule is what? Angle, this is side and this is angle. Angle side a, angle side angle. ASA congruency rule, these two are congruent to each other. See corresponding parts చూద్దాం చూడండి. ఇక్కడ y కు corresponding part to b ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. y కు corresponding part to b, ఎందుకంటే ఇక్కడ రెండు ఈక్వల్ అనేది తెలుస్తుంది కాబట్టి వాటిని రాద్దాం మొదటగా. z కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ సి, ఆటోమేటికలీ ఇంకా రిమైనింగ్ వన్ ఏముంది ఎక్స్. సి ఎక్స్ ఈజ్ కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ ఏ. సి ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్ ట్రయాంగిల్ YZX. YZX ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ BCA. అదే ఆర్డర్లోనే రాయాలి, BCA. లేదు ఒకవేళ మనము చూడండి ఫస్ట్ ఏ రాసామనుకోండి, ఏ కరస్పాండింగ్ పార్ట్ తెలుసు కాబట్టి మనము ఏకు ఎక్స్ ఇటువైపు ఎక్స్ రాసేసేయండి. తర్వాత ఏ తర్వాత బి రాద్దాం, ఏబిసి లైన్గా రాసేది ఇంటికాలంటే. ఇప్పుడు చూడండి బి కరస్పాండింగ్ పార్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము, బి కరస్పాండింగ్ పార్ట్ ఈజ్ వై, సో ఇక్కడ వై రాస్తాం ఆటోమేటికలీ ఇంకా రిమైనింగ్ జెడ్. సో ఏబిసి ఈజ్ కాంగరెంట్ టు XYZ అని కూడా రాయవచ్చు. నౌ సి the criterion AAS criteria for congruency. AAS criteria for congruency. See the criterion here. Two triangles are congruent if two angles and one side. Two angles and one side of one triangle are equal to two angles and one side of the other triangle. See two triangles తీసుకుందాం ఇక్కడ. Let us consider this is ABC and this is DEF. ABC and DEF. DEF. See two angles. Let angle A is correspondent to angle D, angle B is correspondent to angle E. Angle ఇక్కడ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి. ఇంకా రిమైనింగ్ వాటిలో మనము ఇక్కడ ఇంక్లూడెడ్ అవసరం లేదు, ఏదో ఒక సైడ్ అనమాట, ఏదర్ బీసీ కానీ ఏసీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అని అనుకోండి, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎఫ్. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెండు కూడా మనము కాంగరెంట్ ట్రయాంగిల్స్ అంటాం అనమాట. సి వాట్ యూ హ్యావ్ హియర్, యాంగిల్ సైడ్. సో బై AAS congruency criterion, see we can write A corresponding part is D కాబట్టి ABC అని అనుకోండి, DEF. ABC is congruent to triangle DEF అని మనము చెప్పడం జరుగుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ద congruency criterion AAS criterion.
నో కొన్ని క్రైటీరియన్స్ ఇక్కడ వ్యాలిడ్ కావు. ఏవేవి చూడండి, ఇందాక చెప్పినట్టుగా ఏఏఎస్ అని చెప్పి ఇక్కడ ఎస్ఎస్ఏ వ్యాలిడ్ కాదు. అలాగే ట్రిపుల్ ఏ కూడా, ట్రిపుల్ ఏ అంటే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయినా కూడా, ఇఫ్ ఆల్ యాంగిల్స్ సి హియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ఈ సేమ్ కలర్లో షేడ్ చేశారు కదా, ఎఫ్ ఈజ్ కరస్పాండెంట్ టు సి, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి. ఏ ఈజ్ కరస్పాండెంట్ టు డి, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. బి ఈజ్ కరస్పాండెంట్ టు ఈ, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సి ఈవెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ. ఇక్కడ అవి యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయినా కూడా సి ఏబిసి అండ్ డిఎఫ్ ఆర్ నాట్ కాంగరెంట్. చూడండి, ఇది స్మాల్ ట్రయాంగిల్, ఇది బిగ్ ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్ అయినప్పటికీ ఇది స్మాల్ ట్రయాంగిల్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్ కావచ్చు, సమ్ టైమ్స్ అవుతాయి కూడాను. బట్ వాటి యొక్క సైడ్స్ మాత్రము సేమ్ ఇన్ లెంత్ లేవు కాబట్టి దే ఆర్ నాట్ ఐడెంటికల్, దే ఆర్ నాట్ congruent to each other. See, the AAA test also is not a valid test, as even though two triangles will have all the three same angles, the sides can be of different lengths. This becomes a test for similarity AA. అలాగే ఎస్ఎస్ఏలో కూడా టూ సైడ్స్, ఇప్పుడు ఈ టూ సైడ్స్ ఒక యాంగిల్, అలాగే టూ సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్ అయినా కూడా దే కెనాట్ బి కాంగరెంట్ టు each other. Now let's discuss about one more important criteria for congruency, that is RHS. RHS, R అంటే రైట్ యాంగిల్, H is hypotenuse, S is side. So right angle hypotenuse అంటే it is related to which triangle? It is related to right angle triangle. See, if in two triangles the hypotenuse and one side of one triangle are equal to the hypotenuse and one side of the other triangle, then the two triangles are congruent. See, ఇది చూడండి, if two triangles, see, in two triangles the hypotenuse and one side of the triangle, hypotenuse వచ్చింది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం. దీన్నే హైపోటనస్ అంటాం. హైపోటనస్ అండ్ వన్ సైడ్, ఈ టూ సైడ్స్లో ఏదో ఒక సైడ్, ఇది అనుకుందాం, దిస్ వన్ అండ్ రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ కూడా ఉండాలా. ఇఫ్ ఇన్ టూ రైట్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి ఆటోమేటికలీ రైట్ యాంగిల్ అని అర్థం అనమాట. సార్ రైట్ యాంగిల్ ఆటోమేటిక్గా ఇది 90 ఉంటుంది, ఇది 90 ఉంటుంది. అండ్ హైపోటనస్ అండ్ వన్ సైడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది right angle and hypotenuse and one side of another triangle are equal, then they are called congruent to each other. ABC and PQR. See, both are right triangles in which their corresponding right angles are equal and their corresponding hypotenuse are equal and one side is equal, corresponding one side is equal, then we say they are congruent to each other. Now let's discuss some properties of isosceles triangle. See, properties of isosceles triangle. See, ఇది important principle. See here, if two sides of the triangle are equal, the angle opposite to those sides are also equal and vice versa. See, ఏదైనా ఒక isosceles triangle తీసుకున్నాం అనుకోండి, in isosceles triangle two sides are ఈక్వల్. సి ఈ టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకుందాం. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సి ఇన్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, సి ద యాంగిల్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్. సి ఏబి ఆపోజిట్ యాంగిల్ ఈజ్ వాట్? యాంగిల్ సి. ఏసి ఆపోజిట్ యాంగిల్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ యాంగిల్ బి. దీస్ టూ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి. వాట్ ఇట్ సేస్? the angles opposite to the equal sides of an isosceles triangle are equal. ఏ టూ ఏవైతే ఈక్వల్గా ఉంటాయో, ఒకవేళ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్, మనం ఈ విధంగా ఇవి రెండు ఈక్వల్ అన్నాం అనుకోండి, వీటికి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇదో, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కావడం జరుగుతుందన్నమాట. సి ఇవి కొన్ని మనకు క్రైటీరియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సి వాట్ ఆర్, ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఎస్ఏఎస్, ASA, AAS, SSS and RHS. So symbolically it
ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ XYZ. ఇప్పుడు మనం కొన్ని ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ట్రయాంగిల్స్ చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీస్లో ఒక రిలేషన్ చూద్దాం. చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ and the angles opposite to it. See, let us consider a triangle here. See, this is a triangle. See, in which see here, this is shortest side and this is longer side. Obviously it looks like longer side. See, if two sides of a triangle are unequal, two sides unequal అంటే all sides కూడా ఈక్వల్, ఇవి రెండు అన్ఈక్వల్, ఈ రెండు కూడా అన్ఈక్వల్గా ఉంటాయి అనమాట. దెన్ ద యాంగిల్ ఆపోజిట్ టు ది లాంగర్ సైడ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్, సి లాంగర్ సైడ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ ఏదైతుంది, దిస్ వన్. సో the angle opposite to the longer side will be larger than the angle opposite to the shorter side. ఈ షార్టర్ సైడ్కు ఆపోజిట్గా ఉండేది షార్ట్ ఉంటుంది, లాంగర్ సైడ్కు ఆపోజిట్గా ఉండేది లాంగర్ ఉంటుంది. లెట్ దిస్ ఈజ్ ఏబిసి హియర్. సో ఈ రెండింటినీ కంపారిజన్ చేస్తున్నాం. ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి. సో ఏసీ అనేది ఏబి కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, దెన్ యాంగిల్ బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్, ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ బి ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ సి. అలాగే ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు కూడా మనము ఆ రెండింటిలో ఏదైతే లార్జర్ ఉంటుందో ఆ యాంగిలే లార్జ్గా ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ సి ఫైనలీ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి చూడండి, ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. ఇన్ ఏ ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ ఏ ట్రయాంగిల్ లెట్ ఇట్ ఈస్ ఎన్ ఏబిసి. ఇన్ ఏబిసి ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ లెంత్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఒక లెంతు, బీసీ ఒక లెంతు, ఈ రెండింటిని సమ్ చేసాం. ఈ సమ్ ఎలా ఉంటుంది అంటే మస్ట్ బీ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ రిమైనింగ్ సైడ్ ఏముంది, ఏసీ, దీనికన్నా ఇది ఎక్కువగా ఉంటుంది. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. లేదు, ఒకవేళ మనం ఈ టూ తీసుకున్నాం అనుకోండి, బీసీ ప్లస్ ఏసీ తీసుకున్నాం అనుకోండి, బీసీ ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి. ఈ విధంగా ఎనీ టూ సైడ్స్, లేదు మనము ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఏసీ అండ్ ఏబి, ఏబి ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ. సో ఇది ఒక రూల్ ఇన్ ట్రయాంగిల్స్. ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ మనకు క్రైటీరియన్స్, తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్, ట్రయాంగిల్కి సంబంధించినవి, అలాగే రిలేషన్ బిట్వీన్ అన్ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ ఆపోజిట్ టు ఇట్ అనేటివి బాగా అర్థమైన నేను భావిస్తున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 7.1లో ఉన్నటువంటి సమ్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.